ముందుగా మీడియా మిత్రులకు అలాగే రాష్ట్ర ప్రజానీకానికి మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇవాళ పరిపాలన సాగుతూ ఉంది. మరి నిన్నగాక మొన్న వైసీపీ అధికార ప్రతినిధి మరి ఇప్పటం గ్రామం గురించి అనేక రకాలైన అబద్ధాలు సృష్టిస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. దానికి సమాధానంగా మరి ఇప్పటం గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కళ్యాణ మండపం అనేది నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ గ్రామంలో సర్పంచ్గా నేను పరిపాలన సాగిస్తూ ఉన్నాను. మరి మధ్యలో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఇది ఒక 2 కులాలకు కలిపి కట్టుకున్న కళ్యాణ మండపం ఇది. దాన్ని కమ్యూనిటీ హాల్, ఆ కమ్యూనిటీ హాల్ని వీళ్ళు కనీసం వైసీపీ వాళ్ళు ₹10 కూడా ఇవ్వకుండా మరి వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ కళ్యాణ మండపాన్ని వాళ్ళ స్వాధీనంలో తీసుకొని గతంలో శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం అనేది మనం 40 లక్షల రూపాయలు ఇచ్చించి ప్రజాధనాన్ని నిర్మాణం చేసుకున్నాక శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం అనే ఒక పేరు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఆ పేర్లన్నీ కూడా తొలగించి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటట్లు వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఆ రోజు ఆ పేరు మారడం జరిగింది. అదేవిధంగా తర్వాత 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో అనేక రకాలైన కుల విభేదాలు సృష్టిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారికి రైతులందరూ కూడా భూమి ఇచ్చి ఒక సభ నిర్వహణకి సహకరించినందుకు దాని కక్షపూరితగా మరి ఒక డివైడర్ ఒక పేరుతో మేము డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తూ జనాన్ని మభ్యపెడుతూ మరి వాళ్ళు చిన్న సన్నకారు రైతులందరూ కూడా పారిగోళ్ళు ఇళ్ళు కూల్చి ఆ రోజు విధ్వంసం సృష్టించారు. ఆ సృష్టించింది కాక మరి ఇప్పుడు ఆ అధికార ప్రతినిధి మరి ఇక్కడ ఈ గ్రామానికి వచ్చాడో లేదో తెలియదు, కానీ ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఆయన చెప్పేవి కూడా అన్నీ కూడా అబద్ధాలు. అవి వాస్తవంగా ఉంటే ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే ఈ ఇప్పటి విలేజ్లోకి వచ్చి అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ పార్టీ నాయకులను తీసుకొని రమ్మనండి. దానికి సమాధానం చెప్పే బాధ్యత కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ మరి మాటకి విష ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు కూడా ప్రజానీకానికి ఖర్చు పెట్టుకుంటూ మరి రాష్ట్రం నలుమూలలో తిరుగుతూ రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రాన్ని ఎట్లాగట్లా బాగు చేసుకొని మళ్ళీ మన రాజధాని నిర్మాణం కొరకు వాళ్ళు శాయశక్తులకు కృషి చేస్తూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవాళ రాజధాని చూసి వీళ్ళ కడుపు మంటతో అనేక రకాలైన నిన్నగాక మనం చూసాం. అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ తిట్టే స్టేజీ అంబటి రాంబాబుకి లేదు. ఒక పక్క కులం అంటున్నాడు, కులం అనుకున్నాడు సొంత పార్టీ పెట్టి నువ్వు గెలువు, నీకు ఎమ్మెల్యే గెలవడానికే చేత కాదు, పవన్ కళ్యాణ్కి స్థాయిని ఇచ్చిచ్చే అంత మనస్తత్వం నీది కాదు. పవన్ కళ్యాణ్ అంటే ఏందనేది కూడా నీకు అర్థం కాలే. ఇప్పుడు కూడా ఇవాళ ముద్రగడకి ఏం జరిగింది, నీకు కూడా అదే పరిస్థితి రేపు రాబోతుంది. అదే మరి పేరునే నాని కూడా ప్రతి విషయానికి కూడా ముందుకు వచ్చి మీడియా ముందుకి ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద రాజాంతం చేస్తూ రాజధాని ఒకప్పుడు కూడా అది శ్మశానం అన్నారు. రకరకాలుగా ఆడబిడ్డలను ఎన్నో రకాలుగా ఏడిపించి అవమానాలు పాలు చేసి మీరు ఇవాళ సిగ్గు చరం లేకుండా ఆ రాజధానిని మీరు ప్రయాణం చేస్తున్నారంటే రాజకీయ కుట్రతో భాగంగా మేమందరం కూడా దాన్ని ఆలోచిస్తున్నాం. మరి ఇంతవరకు వాస్తవంగా అయితే రాజధాని రైతులు ఎంతో ఓర్పు సాగుతూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం పంపించారే తప్ప ఏ రకంగా అయితే మళ్ళీ మీరు తిరిగి రావడం అనేది కూడా వాస్తవంగా జరిగేది కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడిని ఎప్పుడైనా పన్నెత్తి మాట అంటే
మీకు ఎక్కడో సరే శాస్తి జరగ తప్పదని కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మీ అందరికి కూడా తెలియపరుస్తూ, ఇప్పటం వస్తే మీరు మాట్లాడినవన్నీ కూడా మేము తప్పకుండా చూపిస్తామని కూడా తెలియపరుస్తూ, మీకు దమ్ము ఉంటే ఇప్పటం వచ్చి నిరూపించండి, మేము దానికి కట్టుబడి ఉంటాం.